సజీవుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. ప్రభువు రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. ప్రభువు ఎలాగూ మరణమును జయించి తిరిగి లేచాడు, యేసుక్రీస్తు నామములో తిరిగి జన్మించి ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ ఆయన సమయంలో మనము ఎత్తబడుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో ఒక మాట మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. ప్రకటన 12:5. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనుగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను. 4వ వచనంలో దానితో ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నేర్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగి వేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఇక్కడ ఒకవైపు ఘట సర్పం ఉన్నది, ఒకవైపు 12 నక్షత్రములు 12 నక్షత్రముల కిరీటము కలిగినటువంటి ఒక స్త్రీ. ఈ స్త్రీ ఇశ్రాయేలీలకు గుర్తుగాను ఒకవైపు ఉన్నది. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనను యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి ఇంకొక గుంపు వారు కూడా ఉన్నారు. చూడండి, అదే 12వ అధ్యాయంలో యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి ఇంకొక గుంపు వాళ్ళు ఉన్నారు. అయితే అపవాది యొక్క పని ఏమిటంటే యేసుక్రీస్తును కననై ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి మృంగి వేయవలనని. అయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, తండ్రి యొద్దకును సింహాసనం వద్దకును చేర్చబడ్డాడు. ఆయన పునరుద్ధానం అయిపోయింది. వెంటనే ఈ ఘట సర్పము ఆ స్త్రీని హింసించుటకు ప్రారంభం చేశాడు. ఆ స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలుల యొక్క గుంపు. అయితే ఈ అపవాది ఆ స్త్రీని హింసించే ప్రయత్నంలో దేవుడు ఆమెకు ఒక కాలాన్ని నిర్ణయించి ఒక స్థలములో భద్రపరిచిన తర్వాత ఇక నెక్స్ట్ ఈ యొక్క అపవాదికి ఉన్నటువంటి పని ఏమిటంటే 13వ వచనంలో ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడినట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము అర్ధకాలము పోషింపబడిను. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు ఆ తర్వాత 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఆమె సంతానములో శేషించిన దేవుని ప్రజలందరినీ ఒక స్త్రీతో పోల్చి ఆ దేవుని ప్రజలలో నుండియే, ఆ ఇశ్రాయేలు నుండియే మొట్టమొదటి కుమారుడు యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, తండ్రి యొద్దకు చేర్చబడ్డాడు. ఇప్పుడు ఆ స్త్రీ ద్వారా వచ్చినటువంటి ఇంకా శేషించినటువంటి జనము, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి జనము ఎవరంటే మనము, సార్వత్రిక సంఘము. ఈ సంఘాన్ని హింసించాలి.
ఎట్లా హింసించాలి? ఇదే 12వ అధ్యాయంలో ఈ ఈ ఈ ఘట సర్పమును గురించి ఒక మాట మనం అక్కడ గమనిస్తే చూడండి. 3వ వచనములో, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తల్ల మీద 7 కిరీటములుండెను. 7 తలలు కలిగినటువంటి అపవాది ఘట సర్పము, ఆది సర్పము, సాతాను అన్నటువంటి దీనికి 10 కొమ్ములు, 7 తలలు, 7 తలల మీద కూడా 7 కిరీటములు ఉన్నట్టు మనం చూస్తున్నాం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో అక్కడ 2వ వచనములో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సూసనయు ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ ఒక స్త్రీ యేసు ప్రభు విడుదల చేయక మునుపు 7 దయ్యములను పట్టినటువంటి స్త్రీ. అంటే నేను ఒక 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 పోలికను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. 7 రకాలుగా అపవాది మనిషిని వేధించుట, హింసించుట, పునరుద్ధానములో ఉండకుండా చూచే పని. సరే, యేసు ప్రభుని నమ్ముకుంటే నమ్ముకున్నారు, రక్షించబడితే రక్షించబడ్డారు, ఇప్పుడు ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో వీరిని ఆపాలి. ఎక్కడి నుండి ఆపాలి? పునరుద్ధానంలో ఉండకుండా ఆపాలి. ఎందుకంటే మనం అక్కడ చూసాము, యేసు ప్రభు గూర్చి సాక్ష్యం ఇస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు వారికి పునరుద్ధానము లేకుండా చేసే పనే ఈ అపవాది చేస్తున్నటువంటి పని. 7 తలలు, 7 విధాలుగా విశ్వాసులను హింసించాలని, 7 విధాలుగా వీళ్ళు పునరుద్ధానంలో ఉండకుండా చేసే ప్రయత్నమే అపవాది ప్రయత్నము. అది ఏవేవో మనము త్వరగా చూసుకుందాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములోనే చూడండి, 7 తలలు కలిగినటువంటి ఈ యొక్క అపవాది ప్రకటన గ్రంథములో మొట్టమొదటగా 10వ వచనములో, మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, నేరము మోపువాడైన అపవాది. ఇదే మాటకు పర్యాయ పదము జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో ఫిర్యాది అయిన అపవాది. దీనికి ఇంకా ప్రత్యక్ష సాక్ష్యము, ప్రత్యక్షంగా కనపడినటువంటి విషయము యోబు గ్రంథములో 1వ అధ్యాయములో అక్కడ ఒక కోర్టు సీన్ అక్కడ కనపడుతుంది. అక్కడ కూడా అపవాది యోబు మీద నేరము మోపుట, ఫిర్యాదులు చేయుట, సహోదరుల మీద ఫిర్యాదు చేసేటటువంటి పని ఈ ఘట సర్పము ఎప్పుడు కూడా కలిగి ఉన్నాడు. అది వాని పని. ఫిర్యాదు చేయుటలో ఉన్న అర్థం ఏమిటంటే, నువ్వు తప్పు చేశావు, ఇదిగో దేవుని దగ్గరికి పోయి, ఇదిగో నీ కుమారుడు తప్పు చేశాడు, దేవుని దగ్గరికి పోయి నీ కుమార్తె తప్పు చేసింది, పాపం చేశారు వాళ్ళు, మరి నువ్వేం న్యాయం చేస్తావు అంటే, దేవుని యొక్క ఆ ఉగ్రతను, పాపానికి శిక్షను ఎప్పుడు కూడా గుర్తు చేసేటటువంటి పని అపవాదిది. దేవుడు మనల్ని క్షమించినప్పటికీ, తన రక్తంలో కడగబడినప్పటికీ,
అపవాది ఎప్పుడు కూడా మన దగ్గరకు వచ్చి పాత పాపాలను గుర్తు చేసి, నువ్వు పాపం చేసినావు కదా, దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నువ్వు పాపం అప్పుడు ఎప్పుడు చేసినావు, ఆ పాపాలన్నీ గుర్తు చేసుకొని దేవుడు తన రక్తము ద్వారా మనల్ని కడిగాడు అన్నటువంటి దాన్ని మర్చిపోయేటట్టు చేసేటటువంటి పని అపవాది యొక్క మొదటి తల. అది మొదటి తలగా మనం చూస్తున్నాం. రెండవ తల, అపవాదికి ఉన్నటువంటి 7 తలలలో రెండవ తల అదే అధ్యాయంలో 9వ వచనంలో కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, ఇది రెండవ తల, మోసం చేయుట. అపవాది ప్రయోగించే మరొక ఆయుధము. ఇది దేవుని ప్రజల విషయం నేను మాట్లాడుతున్నాను, రక్షించబడినటువంటి వారి విషయమే నేను మాట్లాడుతున్నాను. మోసము అన్నటువంటి పదం మొట్టమొదటగా మనకు ఆదికాండము 3వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. హవ్వను మోసపుచ్చి, మోసము చేయుట అంటే దానిలో ఉన్న అసలైనటువంటి పదం ఏమిటంటే అబద్ధము చెప్పుట. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుటలో ఇంకొక పాటించనవసరం లేదు, అది ఖచ్చితంగా పాటించనవసరం లేదు, అసలు దేవుడే మీకు సరిగ్గా అది బోధించలేదు, దేవుడే అబద్ధం ఆడినట్టు. లేదా ఈ అపవాది ఎట్లా మోసం చేస్తాడంటే, ఈ పండు తింటే మీరు దేవదూతల వల్లే అవుతారని అనేకమైనటువంటి ఆకర్షణలు చూపించేటువంటి ఈ రెండవ తల, మోసపుచ్చే తల. ఇది వింటున్నటువంటి నీకు, బోధిస్తున్నటువంటి నాకు కూడా అపవాది అనేకులను మోసపుస్తుంది. మోసములో అబద్ధం చెప్తూ ఇది దేవుని విషయం కాదు, ఇది దేవుని ఆజ్ఞ కాదు అని దేవుని ఆజ్ఞలను ఎట్టయినా కానీ పాటించకుండా చేసేది, ఖచ్చితంగా పాటించిన అవసరం లేదు, అప్పుడప్పుడు పాటిస్తే సరిపోతుంది అన్నటువంటి బుద్ధిని కలిగించేది, ఆ మనస్సును పెట్టేటటువంటిది అపవాది యొక్క రెండవ తల, మోసపుచ్చేది. మొట్టమొదటిగా నేరము మోపోది మొదటి తల, రెండవది మోసపుచ్చే. మూడవది మనము 17వ అధ్యాయంలో 6వ వచనంలో అపవాదికి ఉన్నటువంటి 3వ తలను గురించి మనం చూస్తే, ఈ యొక్క అపవాది మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలి ఉండుట చూచితిని, నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ఇప్పుడు మొత్తానికి మనం ఏ మార్గంలో ఉన్నామంటే పునరుద్ధాన మార్గంలో మనం నడుస్తున్నాము. మన గురి అక్కడికే కదా. మన గురి నిత్య జీవం పొందాలి. నిత్య జీవం పొందాలంటే మనము పునరుద్ధానములో గుంపులో మనము ఉండాలి. అయితే ఇక్కడ పరిశుద్ధులను చంపుట, అందుకని మనము 12వ అధ్యాయంలో ఆ స్త్రీని హింసించుటకు బయలు వెళ్ళెను అపవాది. అపవాది హింసిస్తాడు, అనేక విధాలుగా హింస, చట్టబద్ధమైనటువంటి హింసలను కూడా తీసుకొని రాబోతున్నాడు. ఇదిగో నేను మీ నుదుటి మీద ముద్ర, నా ముద్రను మీరు వేసుకోవాలి, క్రూర మృగం యొక్క ముద్రను మీరు వేసుకోవాలి, వేసుకుంటేనే మీరు క్రయ విక్రయములు చేసుకొనవచ్చును, వేసుకోకపోతే మీకు తిండి ఉండదు. హింస చూడండి. పునరుద్ధానములో, మన పునరుద్ధాన ప్రయాణములో అపవాది మన మీద ప్రయోగించే బాణాలను మనం గుర్తుపెట్టాలి. నేరం మోపుట, మోసపుచ్చుట, హింసించుట, పరిశుద్ధులను హింసించుట, రక్తము త్రాగుట.
అపవాదికి ఇష్టమైన రక్తం ఏంటంటే పరిశుద్ధుల రక్తము. వాళ్ళని ఏ విధంగానైనా చంపాలి. ఎందుకు? అట్లా చంపాలి. పునరుద్ధానములో లేకుండా చేయుటయే భయపడి వారు నాకు మొక్కాలి. చూడండి. అందుకనే ఈ 18వ అధ్యాయములో తనకున్నటువంటి మరొక తల, 4వ తల ఏంటంటే 3వ వచనంలో, ఏలైనగా సమస్తమైన జనముల మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచారం మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖ భోగముల వలన ధనవంతులైరి. ఇక్కడ 4, 5 తలలు 2 కనపడుతున్నాయి. మొట్టమొదటికి నేరం మోపడము, రెండవది మోసపుచ్చడము, మూడవది హింసించడము, నాలుగవది వ్యభిచారములోనికి లాగడం, అపవాది జారత్వములోనికి లాగడం. ఇది ఈ విషయము బైబిల్లో విస్తారంగా రాయబడింది. ప్రవక్తలు గాని, అపోస్తలులు గాని, యేసుక్రీస్తు గాని అనేక మార్లు తన ప్రజలకు హెచ్చరించినటువంటి విషయము జారత్వం విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అపవాది జారత్వాన్ని ప్రవేశపెడుతున్నాడు. లోకములో దినదినమునకు వ్యభిచారము, జారత్వము ఎక్కువవుతుంది. ఎంత ఎక్కువ అవుతుందంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు అనేక విషయాలలో జయము పొందినప్పటికీ, క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ ఈ జారత్వము నుండి, ఈ 4వ తల నుండి తప్పించుకునేయడానికి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని అపవాది ఏం చేయలేడు. ఇప్పుడు ఉన్నదంతా ఆయనను నమ్ముకొని, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన సాక్ష్యం చెప్తూ జీవిస్తున్నటువంటి ప్రజల మీద తన బాణాలు వేయుచున్నాడు. జారత్వము 4. 5వ తల అక్కడనే రాయబడింది. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. అంటే తర్వాత వచనాల్లో మనం చూస్తే సముద్రములో వ్యాపారాలు చేస్తున్నారు, సముద్రం మీద వ్యాపారం చేస్తున్నారు. ఈ అపవాదికి ఉన్నటువంటి మరొక ఆయుధం ఏంటంటే, జీవిస్తే సుఖంగా జీవించాలి, తినాలి, తాగాలి, సుఖించాలి, ధనవంతులు కావాలి అన్న మనస్సు, ధనాపేక్షను పుట్టించేటటువంటిది 5వ తల. మనిషి దేవుణ్ణి సేవించకుండా ఉండాలంటే ఒకటే ఒక సూత్రము. నిజముగా సేవించకుండా ఉండాలంటే ధనాపేక్ష. ధనముండుట తప్పు కాదు. నో. ఎంతైనా ధనం ఉండవచ్చు, ఎంతైనా న్యాయముగా ధనము సంపాదించవచ్చు, తప్పు కానే కాదు. కానీ ఈ ధనము వల్ల, ఈ ధనాపేక్ష వలన నీ విశ్వాసము సన్నగిల్లేటటువంటిది పరిస్థితి నీకు ఉంటే, అది అపవాది నీ మీద ప్రయోగించిన ఆయుధము. అందుకని ఏ దాసుడు కూడా ఏ ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండనేరడు. దేవునికిని సెరికిని దాసునిగా ఉండనేరరు. యేసుక్రీస్తు పలుమారు చెప్తూ, ధనవంతులు పరలోకంలో ప్రవేశించుట అసాధ్యము. ధనాపేక్ష ఇది అపవాది. మనం అనుకుంటాము, చాలా జాగ్రత్తగా విందాము. ఇప్పుడు ప్రస్తుతం అక్కడక్కడ నేను వింటున్నటువంటి సందర్భంలో ఏ క్రైస్తవుడైనా, ఏ క్రైస్తవురాలైనా బాగా ధనము సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే, ఆ వ్యక్తిలో రక్షణ లేకపోయినా, ఆ వ్యక్తి సంఘానికి రాకపోయినా, ఆ వ్యక్తి దౌర్జన్యము, రౌడీజం చేస్తున్నా, ఆ వ్యక్తి ధనాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాము.
ప్రభా అది ఈ మనిషిని ఎంతగా దీవించావు, ఎంతగా ఆశీర్వదించావు ప్రభా, నీకు వందనాలు. అది దేవుని ఆశీర్వాదం కాదు. దేవుని ద్వారా ధనవంతులయ్యారంటే వారు ఇంకా దేవునికి దగ్గరగా ఉంటారు. హల్లెలూయా. ధనముంది కానీ దేవునికి దూరంగా ఉన్నారంటే అది అపవాది ఇచ్చినటువంటి ధనము. మీకు తెలుసా అపవాది ఆశీర్వదిస్తాడని? మీకు తెలుసా అపవాది దీవిస్తాడని? మీకు తెలుసా అపవాది మంచి ఆరోగ్యం ఇస్తాడని? ఎంత మంచి ఆరోగ్యం ఇస్తాడంటే ఏం తిన్నా ఏమీ కాదు, ఎన్ని తిన్నా ఏం కాదు. నువ్వు ఎక్కడికి పోయినా ఆరోగ్యంగా ఉంటావు, బలంగా ఉంటావు. 73వ కీర్తన ప్రకారము ఏమి రోగాలు అసలే ఉండవు. మంచి ఆరోగ్యం ఉంటుంది. ఏ తినాలి, తాగాలి, సుఖించాలి, ధనము ఫుల్గా ఉంటుంది. ఒకటే ఒకటి నువ్వు దేవుని దగ్గరకు పోకుండా ఆపేస్తాడు. ఎట్లా ఆపేస్తాడు తెలుసా? దేవుని దగ్గరకు పంపిస్తాడు కానీ అట్లా పండగకు పోయి రండి అని అపవాది ఈ యొక్క బాణాన్ని ప్రయోగిస్తాడు. నేరము మోపువాడు, మోసపుచ్చేవాడు, హింసించేవాడు, జారత్వాన్ని అలవాటు చేసేవాడు అపవాది. ధనవంతులుగా చేసేవాడు. 6వ తల అపవాది ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 6వ తలను మనం గమనిస్తే 13వ అధ్యాయంలో 13వ వచనంలో, ప్రకటన గ్రంథంలోని 13:13లో, అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది, అద్భుతాలు చేయుచున్నది. ఎవరు? అబద్ధ ప్రవక్త, క్రూర మృగము వంటి మరొక మృగము ఆకాశం నుండి అగ్ని దిగేటట్లు చేసి మనుషులను తన వైపుకు త్రిప్పుకొని, చూడండి నేనే కదా అద్భుతం చేసింది, నేనే కదా అగ్నిని దింపింది. ఆ ఏలియా అద్భుతాలు అగ్నిని దింపాడు ఆకాశం నుండి. నేను కూడా అగ్నిని దింపుతున్నాను అంటే నేను కూడా ఏలియా అని చెప్పుకుంటుంది అపవాది. అద్భుతాల వైపుకు దేవుని యొక్క ప్రజలను ఆకర్షింపచేసి రక్షణ నుండి గుంజేసి పునరుద్ధాన గుంపులో లేకుండా చేసే ప్రయత్నమే అపవాది ప్రయత్నము. ఇప్పుడు క్రైస్తవుల విశ్వాస ప్రయాణములో అద్భుతాల పాత్ర. చుట్టూ అయితే అద్భుతాలు ఉన్నాయి. యేసు ప్రభు నామములో అద్భుతాలు ఉన్నాయి. అదే సమయంలో అపవాది కూడా అదే బాణాన్ని ఉపయోగిస్తున్నాడు. మోషే కర్రను కిందికి వేస్తే పాము అయింది. ఐగుప్తులో ఉన్నటువంటి మాంత్రికులు కూడా వాళ్ళ కర్రలను వేస్తే అవి కూడా పాములు అయ్యాయి. ఏది కరెక్ట్? అద్భుతము జరిగిన వ్యక్తి దాన్ని చూసి ఇంకా దేవునికి దగ్గరగా వస్తాడు. అది దేవుని ద్వారా జరిగే అద్భుతము. యేసుక్రీస్తు అద్భుతాలు చేయడానికి, స్వస్థతలు చేయడానికి గల కారణము వారిలో విశ్వాసము పుట్టడానికి. అద్భుతాలు చేయబడుతున్నాయి. అంతేగాని అద్భుతం కావాలి ఇంకా అయిపోయింది, ఆడికి అయిపోయింది, మళ్ళీ రావాలంటే మళ్ళీ ఇంకొక అద్భుతం కొరకే రావాలి. అవి జరుగుతూనే ఉంటాయి. అపవాది అద్భుతాలు, స్వస్థతలు చేస్తాడు. అపవాది చేస్తాడు. మరి ఇది అపవాది చేసినట్ట, దెయ్యం చేసినట్ట? దెయ్యం చేసినట్ట, దేవుడు చేసినట్ట? ఆ అద్భుతము తరువాత నీ జీవితంలో మారు మనస్సు ఇంకా దేవునికి దగ్గరగా వచ్చుట జరిగినట్లయితే అది దేవుని ద్వారా జరిగినటువంటి అద్భుతము. అద్భుతాలు చేసే 6వ తల
అపవాదికి ఉన్నటువంటి 7 తలలలో మొదటి తల నేరము మోపువాడుగాను, రెండవది మోసపుచ్చువాడుగాను, మూడవది దేవుని ప్రజలను హింసించువాడుగాను, నాలుగవది జారత్వమును పరిచయం చేయువాడుగాను, ఐదవది ధనవంతులుగా చేయువాడుగాను, ఆరవది అద్భుతాలు చేయువాడుగాను, ఏడవ తల ఒక విగ్రహము. అదే 13వ అధ్యాయంలో 15వ వచనము. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. ఇది ఒక అద్భుతమైనటువంటి విగ్రహారాధన, విచిత్రమైనటువంటి విగ్రహారాధన. మనకు తెలిసినటువంటి విగ్రహారాధన మనకు బాగా తెలుసు. ఒక రూపంలో విగ్రహాలు చేసుకొని వారు పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు అది కాదు విగ్రహారాధన. ఈ ఒక వస్తువును ఒక రూపంలో చేసుకున్నటువంటి ఆ వస్తువే మాట్లాడుతుంది. ఆ ప్రతిమనే మాట్లాడేటటువంటి విగ్రహము, అంటే నమ్మించేటటువంటి విగ్రహము. వాక్యములో నిర్గమకాండం 20వ అధ్యాయము 2వ ఆజ్ఞ, నువ్వు ఏ రూపమునైనను భూమి మీదలో ఉన్నటువంటి, ఆకాశములో ఉన్నటువంటి, భూమి కింద ఉన్నటువంటి వాటిలో సృష్టి రూపంలో దేన్ని కూడా మీరు చేసుకొనకూడదు, వాటికి నమస్కరించకూడదు, పూజించకూడదు. ఇది వాక్యములో చెప్పబడినటువంటి విషయము. ఇది అపవాది ప్రయోగించే. అయితే ఇప్పుడు క్రైస్తవులు కదా, క్రైస్తవులు విగ్రహారాధన చేయరు కదా, మరెట్లా? క్రైస్తవునికి ఉన్నటువంటి అనేక విగ్రహాలలో పాత నిబంధనలోనే చెప్పబడింది ఏం తెలుసా అండి? మాట వినకపోవుట = విగ్రహారాధన. ఇది సౌలు విషయంలో సమూయేలు గారు చెప్పినటువంటి మాట. అవిధేయత చూపించుట = విగ్రహారాధన. మనము ఇతరులను బాగా విమర్శిస్తుంటాం కదా, మీరు విగ్రహాలను పూజిస్తుంటారు, విగ్రహాలు ఉట్టివి, మాట్లాడవు, వినవు. ఇప్పుడు నీలో నాలో ఉన్న విగ్రహం ఏంటంటే అవిధేయత. దేవుడు మమ్మల్ని ఆ విగ్రహారాధన నుంచి తప్పించాడయ్యా అని సంతృప్తి పడిన అవసరం లేదు. అపవాది ప్రయోగించే మరొక ఆయుధము అవిధేయత, మాట వినకపోవుట. ఈ 7 తలలు కలిగినటువంటి అపవాది ఒక స్త్రీలో ఇన్ని ప్రయోగించబడ్డాయి. ఒక స్త్రీలో ఇన్ని ప్రయోగించబడ్డాయి. వాటినన్నిటి నుంచి విడిపించేది. చూడండి, ఒక్క మాట చదివి నేను ముగిస్తున్నాను. 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు, గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి అపవాదిని జయించుట. హల్లెలూయా. యేసు రక్తములో నేను కడగబడుట, యేసు రక్తాన్ని నేను ఆశ్రయించుట, యేసు రక్తంలో ఉన్నటువంటి ఆ మరణములో ఉన్నటువంటి ఆ బలమును నేను కోరుకొనుట ద్వారా ఈ 7 తలల ఆయుధాల నుండి నేను తప్పించబడతాను. పునరుద్ధాన గుంపులో నేను ఉంటాను. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు. అది ఎంత సత్యమో, యేసు ప్రభు రక్తమును ఆశ్రయించినటువంటి వారు కూడా పునరుద్ధానములో ఉంటారు అన్నది కూడా అంతే సత్యము. ప్రార్థన చేసుకుంటాం. జీవము గల దేవా, తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నాయన అపవాది నాయన ఎవరిని మృంగుదునా అని నాయన తిరుగుచున్నాడు.
ప్రభా, మేము పునరుద్ధానంలో ఉండకుండా మధ్యలోనే మా ప్రయాణాన్ని ఆపివేయాలని ప్రయత్నం చేస్తుండగా ప్రభా, తండ్రి, ఈ యొక్క అపవాది బాణములను ఆర్పే ప్రభా ఆ సర్వాంగ కవచమును ప్రభా మాకందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.